హలో ఆల్, వెల్కమ్ టు సినిమాన్. సో ఈరోజు చూసినట్లయితే నేను ఎర్లీ మార్నింగ్ 6:30 AM షోకి కింగ్డమ్ మూవీకి వచ్చా. అండ్ నాతో మా ఫ్రెండ్ జశ్వంత్ ఉన్నాడు. హాయ్ జశ్వంత్. హాయ్. సో ఇద్దరం కలిసి ఇప్పుడు కింగ్డమ్ మూవీకి వెళ్ళబోతున్నాం. హౌ ఎక్సైటెడ్ యు ఆర్? ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్. విజయ్ దేవరకొండ ఆఫ్టర్ ఎ లాంగ్ కమ్ బ్యాక్ 7 years. యా 7 years వరకు హిట్ పడలేదు విజయ్ దేవరకొండకి. అండ్ ఆల్సో జెస్సీ డైరెక్టర్. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్, సూపర్ ఎక్సైటెడ్. యా అసలు నిన్నటి నుంచి అయితే అసలు చూస్తా ఉన్నాను ట్విట్టర్ లో, ఏంటి టాక్ ఏంటి అసలు ఫుల్ ఎక్సైటెడ్. పదా థియేటర్ లోపలికి వెళ్ళిపోదాం. యా ఈవెన్ నేను కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే విజయ్ దేవరకొండకి ఎట్లయినా హిట్ పడాలని ఎప్పటి నుంచో చూస్తున్నాం. సో లెట్స్ సీ మూవీ ఎలా ఉంటుందో. గౌతమ్ తిన్నరి మీద ఎక్స్పెక్టేషన్స్ బీభత్సంగా ఉన్నాయి. సో యా చెప్తాం మూవీ ఎలా ఉందో. బాయ్. ఎవ్రీవన్, ఇప్పుడే కింగ్డమ్ మూవీ కంప్లీట్ చేయడం జరిగింది. అండ్ నేను ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ హైలోనే ఉన్నాను. సో ఆ హైలోనే మాట్లాడుతున్నాను. టు బి ఆనెస్ట్, సినిమాని డివైడ్ చేసి ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ కింద రివ్యూ ఇవ్వడానికి కాదు, కానీ ఫస్ట్ హాఫ్ నిజంగా ఎంగేజింగ్గా ఉంది. అలానే సెకండ్ హాఫ్ ఎంగేజింగ్గా లేదని కాదు. అంటే ప్రతి మూవీలోనూ మీకు ఒక మూమెంట్ వస్తుంది. ఇప్పుడు లెట్సే మన కేజీఎఫ్ తీసుకుంటే, కేజీఎఫ్లో సుత్తి అక్కడ పెట్టేసి పోరాణంగానే చిన్న సుత్తి పెట్టేసి పెద్ద సుత్తి ఎట్టంగానే థియేటర్లో చూసేటప్పుడు మనకు అదో రకమైన హై వస్తుంది. ఇక్కడ కూడా ఉంటుంది. ఒక సీక్వెన్స్ జరుగుద్ది, ఒక యాక్షన్ జరుగుద్ది, ఆ యాక్షన్కి రియాక్షన్ జరిగిపోద్ది. ఈ రియాక్షన్ తర్వాత ఆపోజిషన్ నుంచి యాక్షన్ ఎలా వస్తుందో అన్న ఒక పాయింట్ ఉంటుంది. అరే ఇంకేదో ఉంటుంది అనుకున్నాము. ఆ హైలో మూవీ ఎండ్ అయిపోయింది. సో ఐ ఫెల్ట్ లైక్ సెకండ్ హాఫ్కి లీడ్ ఇవ్వటం కోసం ఇది అక్కడికి ఎండ్ చేస్తారు. బట్ సమ్వేర్ ఇట్ ఈస్ రియల్లీ గుడ్. విజయ్ దేవరకొండ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇట్స్ రియల్లీ గుడ్. అండ్ ఫ్యామిలీస్తో చూడొచ్చు అంటే ఎస్, ఖచ్చితంగా చూడొచ్చు. అండ్ ఇట్స్ వర్త్ యువర్ పెన్నీ వాచింగ్ ఇన్ థియేటర్. అండ్ ఆల్సో బాగా నచ్చిన థింగ్ ఏంటంటే, నాకు థియేటర్లో మూవీ చూసేటప్పుడు అన్వాంటెడ్ సాంగ్స్ లేవు. సో ఇట్ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ. అంటే మోస్ట్లీ స్టోరీ మీద ఫోకస్ చేశారు. దట్స్ హౌ ఇట్ ఈస్. స్టోరీ మీద ఫోకస్ చేస్తే సినిమా ఎంత ఎంగేజింగ్గా ఉంటుంది, సినిమా మిమ్మల్ని ఎంత ఎంగేజ్ చేస్తే మూవీ అంత పెద్ద హిట్ అయినట్టు. అండ్ దట్స్ హౌ ఇట్ యాక్చువల్లీ సక్సీడెడ్. సో యా, ఐఎమ్ హ్యాపీ విత్ దట్ మూవీ. అండ్ డిపెండ్స్, ఒక్కొక్కరికి నచ్చచ్చు, ఒక్కొక్కరికి నచ్చకపోవచ్చు. బట్ వాట్ ఐ వుడ్ సే ఈస్, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, నార్మల్గా వెళ్ళండి అండ్ యుల్ లైక్ ఇట్. అండ్ ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే విజయ్ దేవరకొండవి ఇది far better, and this is the one which actually going to introduce him to mass audience. So yeah, that's my review. Bye.